Good afternoon to everyone. I am Vinita, pursuing my bachelor degrees in the stream of microbiology. In February 21st, we got Infosys placement on PETA basement of operations. So in that placement, we all got placed. All thanks to the principal sir and placement cell who have been helping us and motivating us from first sem onwards by conducting all the CRT classes and arithmetic reasoning classes. Thanks for placement cell sirs and principal sir for motivating us for our achievement and all. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. నా పేరు శ్రావణి. నేను బీఎస్సీ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను కృష్ణవేణి డిగ్రీ కాలేజ్లో. నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. దీనికి కారణం కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్. వాళ్ళు ఫస్ట్ సెమ్ నుంచి మాకు సిఆర్టీ క్లాసెస్, యాప్టిట్యూడ్ క్లాసెస్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సెమ్ నుంచి మమ్మల్ని ఐటీ జాబ్స్కి ప్రిపేర్ చేస్తున్నారు. దీనివల్ల నాకు ఐటీ జాబ్ వచ్చింది. నేను వీళ్ళందరికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను. దీనికి కారణమైన ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్స్కి అండ్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఇన్ఫోసిస్ ఐటీ జాబ్స్కి 8 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. 8 మంది స్టూడెంట్స్ని అభినందిస్తున్నాను. 20వ తారీఖు ఫిబ్రవరి 20వ తారీఖు కిడ్స్ కాలేజీ వింజనంపాడులో అపిడా ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్లో దాదాపు 3000 మంది స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. ఆ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత 21వ తారీఖు సెకండ్ రౌండు, టెక్నికల్ రౌండు, ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా 146 మంది స్టూడెంట్స్ని స్టేట్ వైడ్ సెలెక్ట్ చేస్తే దానిలో 8 మంది స్టూడెంట్స్ కృష్ణవేణి స్టూడెంట్స్ సక్సెస్ అయి జాబ్ సంపాదించడం జరిగింది. ఈ విధంగా జాబ్ సంపాదించిన కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులను అభినందిస్తున్నాను.